హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకుంటాం. హోమ్ మేడ్ కాటుక తయారీ, నో కెమికల్. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకోవచ్చు. మీరు వీడియోని స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం. 2 టంబ్లర్ తీసుకోండి. స్టీల్ టంబ్లర్ సమానంగా ఉండాలి, ప్లాస్టిక్ వద్దు, స్టీల్ మట్టం తీసుకోండి. ఇప్పుడు ఒక ప్రమిద తీసుకోండి. ప్రమిద తీసుకున్న తర్వాత ఆముదం నూనె వేసుకోండి. నాకైతే ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా. ఇప్పుడు ఆముదం నూనె వేసుకున్న తర్వాత కాటన్ అయితే తీసుకోండి. ఒక 4 కాటన్ దీపం ఒత్తులు తీసుకోండి. ఇలా నూనెలో ఇలా అద్దుకొని దీపం అంటించుకోండి. మట్టి దీపం ఉండాలి. ఇలా ఇలా అనుకొని దీపం అయితే అంటించుకోండి. మీరు వీడియోని స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. మనం ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, కాటుక తయారైపోతుంది. నో కెమికల్. ఇప్పుడు దీపం ఇలా అంటించుకోండి. మంట అయితే ఎక్కువగా పట్టుకోండి, ఒత్తులు అయితే ఎక్కువగా పెట్టుకోండి. మంట అయితే ఎక్కువగా మండాలి. మనము సాపులు తీసేదంతా కెమికల్ ఎక్కువగా ఉంటుందని కళ్ళుకు పెట్టుకుంటే కళ్ళు మంట, లేకపోతే పెట్టుకుంటే కూడా ఎక్కువగా దురదగా ఉంటుందని ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా అంటించుకున్న దీపం ఇలా అంటించుకున్న తర్వాత టంబ్లర్ ఈ సైడ్ 2 టంబ్లర్ పెట్టుకోండి. మధ్యలో అయితే దీపం పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఇలా ప్లేట్ తీసుకొని టంబ్లర్ పైన ఇలా బోర్డులు ఇచ్చండి. దాంట్లో మసి పామ్ అవుతుంది. ఒక 10 నిమిషాలకైతే మసి పామ్ అవుతుంది. చూడండి, ఇలా పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు చూడండి, ఇలా ఉండాలి. ఇలా పెట్టుకోండి. దీని లోపల అయితే మసి పామ్ అవుతుంది. చూడండి, పొగ ఎలా వస్తూ ఉందో. దీని లోపల అయితే మసి పామ్ అవుతుంది. కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, కాటుక తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా పెడతారు దాన్ని. ఇలా తయారు చేసి పెట్టండి. ఇంట్లోనే ఈజీగా ఒకే 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, కాటుక అయితే తయారైపోతుంది. చూడండి, ఇలా ప్లేట్ లోపల అయితే మసి పాము అవుతుంది. మంట మండి మసి పాము అవుతుంది. ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఆయా. చూడండి, ప్లేట్ తీసి చూస్తాం. రండి, ప్లేట్ అయితే తీసి చూస్తాం. చూడండి, ఇప్పుడైతే ప్లేట్ మీకు లైవ్లో చూపిస్తున్నాను. ప్లేట్ అయితే తీసి ఎంత తయారైంది ఈ మసి. దీంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. మీరు వీడియోని స్లిప్ చేయకండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, లేకపోతే ఒక స్పూన్ తీసుకోండి. పేపర్ తీసుకున్న తర్వాత ఇలా మర్చుకొని అది ఈ పౌడర్ అంతా ఇలా ఒక చోటుకి ఇలా అనుకోండి. దగ్గరకు వచ్చినట్ల ఇలా అనుకోండి. స్పూన్ సహాయంతో కూడా ఇలా అనుకోండి. మీరు వీడియోను స్లిప్ చేయకండి. ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కువగా కెమికల్ ఉంటుంది. ఇదైతే తొందరగా 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా పెట్టవచ్చు. నో కెమికల్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకైతే 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనీ సేవ్ అవుతుంది. ఒకే 10 నిమిషాలు కేటాయిస్తే చాలా అయితే హోమ్ మేడ్ కాటుక ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కెమికల్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, పౌడర్ అయితే ఒక దగ్గరకు ఇలా చేర్పించుకోండి. అన్నీ ఇలా ఒక దగ్గరికి ఇలా చేర్పించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇలా చేర్పించుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత ఆముదం నూనె తీసుకోండి. ఇదైతే ఆముదం నూనె ఒక 2 ఒక ఆముదం నూనె ఒక 2 డ్రాప్ తీసుకోండి. నూనె అయితే ఒక 2 డ్రాప్ తీసుకొని బాగా కలుపుకోండి. స్పూన్ సహాయంతో కలపండి, చేతులన కలుపుకోండి. బాగా దీంట్లో లోపల వేసి బాగా కలపండి. ఇలా కలుపుకొని ఒక బాక్స్లో వేసుకుంటే స్టోరేజ్ లాగా మనకైతే 1 మంత్ ఇలానే ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్లో వేసుకుంటే కూడా ఎక్కువ రోజులు మనకు ఉంటుంది. చూడండి, మీకైతే పెట్టి చూపిస్తున్నాను. మా పాపకైతే ఈరోజు పెట్టి చూపిస్తున్నాను. చూడండి, కెమికల్ లేకుండా ఈజీగా ఇంట్లోనే కాటుక తయారైపోయింది. చూడండి, మనం వాటర్లో కడిగితే కూడా వెళ్ళదు, అలానే ఉంటుంది. చూడండి, ఎంత బాగుందో కాటుక అయితే. మనం షాప్లో తీసుకొస్తాం దాన్ని, అలానే ఉంటుంది. కెమికల్ లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే చాలా బాగుంది కాటుక అయితే.
మీరు ట్రై చేసి చూడండి అయితే కాటుక అయితే ఉంది దాని తయారైంది చూడండి, అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే పెట్టండి, అయితే పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇలా స్టోరేజ్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు ఒక 1 month దాకా నిల్వ ఉంటుంది. నో కెమికల్. మనకైతే మనీ సేవ్ అవుతుంది, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఎక్కువగా పెడతారు దాన్ని కాటుక, పిల్లలకైతే పెట్టి చూడండి. ఇదైతే పిల్లలకైతే చాలా బాగుంటుంది, కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. వాటర్లో కడిగితే కూడా వెళ్ళదు, అలానే ఉంటుంది, ఒక రోజంతా అలానే ఉంటుంది కాటుక అయితే. చూడండి మరో టైం పెట్టి చూపిస్తున్నాను. ఇదైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను, అలానే ఉంటుంది, ఒక రోజంతా ఇలానే ఉంటుంది కాటుక అయితే. మీరైతే ట్రై చేసి చూడండి, ఈ కాటుక అయితే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాము, అలానే ఉంటుంది చూడండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. మీరు ట్రై చేసి చూడండి, 1 time ట్రై చేసి చూడండి. కాటుక అయితే చాలా బాగా తయారైపోతుంది, కెమికల్ లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.